భక్తిహీనులాతో నివసించుట కంటిలో నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట. బాగానే పూర్వగా బాగానే తెస్తాం, బాగానే వస్తాయి. మరి ఎందుకు మీరు భక్తిహీనతలో ఉంటున్నారు? వేయి దినాలు కంటే శ్రేష్టమైనది. ఎన్ని రోజుల కంటే? 1000 రోజుల కంటే శ్రేష్టమైనదండి ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట. మరి ఒక శనివారం ప్రార్థన మానేసాబట్టి 1000 రోజులు ఆశీర్వాదాలు పాల్గొట్టుకున్నట్టే కదా. ఆశీర్వాదం పోయినట్టే, శాపం వచ్చినట్టే కదా. దీవెన పోయినట్టే, ఎవరి మేలు పోయినట్టే, కీడు వచ్చినట్టే కదా. ఆ కీడే సంహరించటం, ఆ శాపమే ఎవరి నష్టాన్ని కల్పించటం. ఎప్పుడు మారుతారు మీరు? మనమా ఎందుకు దెయ్యంలా చెప్పా కదా, ఇంకా దానంతో చూస్తే బైబిల్ ఒకే వినో. అది భక్తి పొందాలాగా బైబిల్ చదివాకదండి. నాకు ప్రసంగం చెప్తావా, చెయ్యి, మైక్ ఇస్తుందా? ఎన్నిసార్లు చెప్పినా కానీ కాస్త మైండ్ పెట్టు. దేవుని వాక్యం వినాలి, చదవకండి. ఎరిగేటప్పుడు అన్నం తెలియదు ఎవరు. చదివేటప్పుడు చదవండి, వినేటప్పుడు వినండి, పాడేటప్పుడు పాడండి, ఆరాధన చేసేటప్పుడు ఆరాధన చేయండి. ఒక్కొక్కరు ఆరాధన చేసేటప్పుడు బైబిల్ చదివేకుంటుంటారు. ఏంటో ప్రసంగం చేస్తారేమో, స్పీకర్గా పిలువబడ్డారా? అది తప్పు, దేవునికి విరుద్ధమైన పని. అలా పని చేయకూడదు. ఇక్కడ చదువుకునే లేఖన భాగంలో చూస్తే కీర్తనకారుడు ఏమన్నాడు? దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా, అది మరి మీరు భక్తిహీనులు ఉంటే నిశ్చయముగా సంపబడతారు. అంటే ఆత్మీయ జీవితంలో సంపబడతారు, శరీరానుసారంగా బతికే ఉంటారు. అది దాని మర్మం. దాని మర్మం ఏంటో తెలుసా? శరీరానుసారంగా బతికే ఉంటారు, బాగానే తింటారు, బాగానే పడుకుంటారు, బాగానే వండుకుంటారు, బాగానే పరిగెడతారు, బాగానే ముచ్చట్లు వేస్తారు, బాగానే ఆవులు ప్రేరణ చేస్తారు. కానీ ఆత్మ సంబంధంగా మీరు చంపబడిన వారు. ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో ఏమంటే గొర్రెతాకు బెత్తుడు కానీ ఈ బెత్తుడే కనపడతారు. ఆత్మ సంబంధ విషయంలో బెత్తుడే కనపడతారు. కాబట్టి ఆత్మ సంబంధమైన విషయంలో బెత్తుడు కాదు, బెత్తుడు జానవ్వాలి, జానుడు మూడవ్వాలి, మూడు బాడవ్వాలి. అది దేవుడికి ఇష్టం. అది చేయడానికి ఏం చేయాలి మీరు? ఎవరి దేవుని సన్నిధిలో మీరు కనపడాలి. మీ భక్తిహీనతను తొలగించుకోవాలి, మీ భక్తిహీనతను కడుక్కోవాలి. గత రాత్రి ఏమండి, ఇశ్రాయేలీయుల యొక్క భక్తిహీనతను బట్టి ఇశ్రాయేలీయులను శత్రువులకు అప్పగించారు. శత్రువు పొడిచారు, ఎట్టి పనులు చేపించారు, సాగిరి చేపించారు, గాడిదల పనులు చేపించారు. ఆ పని చేయలేక, తట్టుకోలేక, ఆ బాధను భరించలేక, ఎందుకని బతుకు చస్తే బాగుండు అని ఒక ఆలోచనకు వచ్చి ఒకసారి దేవునికి మొరపెడదామని దేవునికి మొరపెట్టారు. వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరను అనే అంశంతో మాట్లాడారు. మరి మన ప్రార్థనలు దేవుని సన్నిధి చేస్తున్నాయా? మన ఒంగోలు ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్ళాను. ఎవరి 12 గ్రామాల నుంచి ఆ మందిరానికి వస్తారు. ఎక్కడి నుంచి? మరి ఎక్కడి నుంచే మాట ఇక్కడ రాలేకపోతుంది. దేవుడు ఎలా ఉద్యోగం ఇస్తాడు, దేవుడు ఎలా ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఎలా మేలు చేస్తాడు, దేవుడు ఎలాగా బలం ఇస్తాడు, దేవుడు ఎలాగా నిత్య జీవాన్ని ఇస్తాడండి. ఎక్కడి నుంచే 12 గ్రామాల నుంచి వస్తారు. పెద్ద మందిరం. దేవుడి ప్రజలారా,
అలాంటి మందిరానికి 12 గ్రామాల నుంచి ప్రజలు వస్తారు. మరి పక్క నుంచే మనం రాలేకపోతున్నాం. ఎలా మనకు దీవెనలు వస్తాయి? ఎలా మనకు ఆశీర్వాదాలు వస్తాయి? పులులు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, ఈ అడవులా